మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ రోజున ఈ సమయమున నమ్మకమైనటువంటి విషయాలను గురించి మనము నేర్చుకుందాం. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ ఎవరిని నమ్మలేనటువంటి స్థితిలో మనము ఉంటున్నాం. చెప్పండి, ఎక్కడ ఎలా నమ్మలేని స్థితిలో ఉన్నాం. మన స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, మనతో ఉన్నవారే కావచ్చు, మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, మన వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం. కానీ విన్న వాళ్ళు ఆ మాటలు మరిచిపోకుండా వేరే వాళ్ళకి చెబుతూ భయంకరమైన స్థితిలో మనము పడిపోవట్లేదా? నిజంగా చెప్పండి, యథార్థంగా మీరు మీ హృదయాల మీద చేతులు వేసుకుని, గుండె మీద చేసుకొని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కానీ ఈ లోకంలో ఎవరు నిన్ను నన్ను మనల్ని నమ్మినా నమ్మకపోయినా మన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని నమ్ముతున్నటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చూడండి, కీర్తనలు 101 కీర్తన 6వ వచనములో, దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడట. ఆ నమ్మకమైన వ్యక్తివిగా నువ్వే ఎందుకు ఉండకూడదు? ఆ నమ్మకమైన వ్యక్తిగా దేవుని దగ్గర నేనే ఎందుకు ఉండకూడదు? మనము నమ్మకమైన వ్యక్తులముగా ఉంటే మన దేశం, మన ప్రాంతం, మన గ్రామంలో అందరికంటే నీవు నీ కొరకు నమ్మకముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నెంబర్ 2, రెండో విషయంలోనికి వచ్చేసేసరికి, నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒక్క మనుషుడు నాకు కనబడిన ఎడల నేను అతని గ్రామాన్ని, అతని పట్టణాన్ని, లేదా అతని యొక్క పట్టణము సమస్తాన్ని కూడా క్షమిస్తాను. కీడులో ఉన్నా, జుదంలో ఉన్నా, దూషంలో ఉన్నా, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి తెగులుతో ఉన్నా కూడా నేను క్షమిస్తాను అని నిన్ను బట్టి నీ ప్రాంతాలని ప్రభు క్షమిస్తానని తెలియచేస్తున్నాడు. కరోనా వస్తుంది అనుకున్నామా అండి? ఎంతమంది ప్రజలు, లక్షల కొలది ప్రజలు చనిపోయారు. నిజంగా లక్షలు ఖర్చు పెట్టి ధనవంతులుగా ఉన్న వాళ్ళు కూడా బ్రతకలేకపోయారు. అందుకే మరి మనం కూడా నమ్మకమైన వ్యక్తులముగా ఉండి క్షమించబడేటువంటి సంఖ్యలో మనము ఉండవలసిన వారమైన. ఈరోజు నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీవు నమ్మే వ్యక్తివిగా ఉన్నావా? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీకున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి ప్రభు దగ్గర ఒకసారి. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట భక్తుడు మోషేని గురించి దేవుడు చెప్తున్నాడు. నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఈ రోజున దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తులుగా, సంఘములో నమ్మకమైన వ్యక్తులముగా, సమాజంలో నమ్మకమైన వ్యక్తులముగా, ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట తొలగిపోకుండా నమ్మకమైన వ్యక్తులముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి నమ్మకమైన వ్యక్తులముగా జీవిద్దాం, ప్రభు దగ్గర బ్రతుకుదాం. వాస్తవానికి దేవునికి ఈ లోకములో ఇల్లు లేదు. మన హృదయమే దేవాలయం, మన హృదయమే ఆయనకి గుడి అన్నాడు. కానీ మాట విధానంలోనికి వచ్చేసరికి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఈరోజు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను నమ్ముతున్నారా? నమ్మేటట్లుగా నీవు ఉన్నావా? ప్రతిదీ నీ చేతికి అప్పగిస్తున్నారా? దానిలో ఏమైనా నువ్వు లోపాన్ని కలిగి ఉన్నావా? డబ్బు ఇస్తే నమ్మకంగా లెక్క అప్పగించేస్తున్నావా? ఇంటి తాళాలు చేతికి అప్పగిస్తున్నారా? నమ్మకత్వం ఉందా? ఇస్తే ఎక్కడ పాడు చేస్తాడో, చెప్తే ఎక్కడ ఖర్చు పెడతాడో, తెలిస్తే ఎక్కడ తీసుకెళ్తాడో అనేటువంటి భయముతో కొన్నిసార్లు మన ఇంటి వారే నమ్మలేని స్థితిలో ఉంటున్నా. ఈరోజు ఎలా ఉన్నావు? ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు? అందుకే నమ్మకమైన వ్యక్తులముగా ప్రభు దగ్గర బ్రతుకుదాం, జీవిద్దాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు నీవు నేను కూడా దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తులముగా ఉందాం.
దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవుడు మీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం ఆయన జరిగించబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము నాయన మోషే వలె నీ దగ్గర నమ్మకమైన వ్యక్తులముగా నీ ఇంటిలో ఉండే కృప దయచేయండి. అన్ని విషయాల్లో మహిమ విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మాకున్న స్థితిగతులు సరిచేయండి. మీ మహిమ చేత నింపండి, అనుకూలపరచండి. అయ్యా, బలపరిచి భద్రపరిచి మీరే మహిమ తెచ్చుకొని అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావములు పొందుకొని నీ ఎదుట అలాగున నమ్మకమైన వ్యక్తులముగా మేము కలిగి ఉండే కృప దయచేయమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ అనేక వాక్యాలు వినడానికి, చూడడానికి అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.